గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ మధ్య కాలంలో ట్రైన్ కింద తన పిల్లలు ఇద్దరు వెళ్ళి ఇలా హగ్ చేసుకుని గూడ్స్ రైలు కింద చనిపోయిన ఒక సంఘటన మనందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకు అని ఆరా తీస్తే అసలు ఆవిడకి ఎలాంటి ఇబ్బందులు లేవు, ఆఫీస్లో ఇబ్బంది లేదు, ఇంట్లో ఇబ్బంది లేదు, వాళ్ళ భర్తతో ఇబ్బంది లేదు. పిల్లల్ని హాస్టల్ నుంచి ఎవరో చనిపోయారని చెప్పి తీసుకొచ్చి మరి వాళ్ళని కూడా తీసుకెళ్ళి వాళ్ళు మొత్తం ముగ్గురు కలిసి చనిపోయారు. అంత కష్టం వచ్చింది. వాళ్ళ హస్బెండ్ అడిగితే కూడా నా వైఫ్ అలాంటిది కాదు, చాలా ధైర్యవంతురాలు అని. మరి ఏమైపోయింది ఆవిడకి, ఎందుకు అలా జరిగి ఉంటుంది? ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో మా. విజయారెడ్డి గురించి మాట్లాడితే ట్రైన్ కింద ట్రైన్ దగ్గరికి వెళ్ళి తను వెళ్ళడమే కాకుండా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళి ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన సంఘటన. దాంట్లో ఇప్పుడు ఇంకా అది ఆరాధిస్తుంటే ఆవిడకి ఎవరికో అనుమానాస్పద మెసేజ్లు ఏవో వచ్చున్నాయి ఆవిడకి, అందుకే ఇబ్బంది పడింది, భయపడింది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది సార్ అసలు? అమ్మా, ఇంతకుముందు చావటానికి ధైర్యం కావాలనేవాళ్ళు, కానీ ఇప్పుడు బ్రతకటానికి ధైర్యం కావాలి అనే స్టేటస్కి తీసుకొచ్చిందమ్మా సొసైటీ. కరెక్ట్. అసలు అంటే ఎంత గట్స్ అమ్మా. అసలు తన ఒక్కతి చనిపోక ఇట్లాంటి సొసైటీలో నా పిల్లల్ని నేను ఉంచలేను, నా పిల్లలు ఇట్లాంటి సొసైటీలో బ్రతకలేరు అనేది ఇది ఒక సొసైటల్ మర్డర్ అమ్మా. ఇది ఏంటంటే తను ఐసోలేషన్లో ఉందా, లేకపోతే లోన్లీనెస్లో ఉందా, లేకపోతే డిప్రెషన్లో ఉందా అనేది దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ హియర్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే యాజ్ అ సొసైటీగా మనం ఫెయిల్ అయినాము తనను సేవ్ చేసుకోవటంలో. ఎలా సార్? అంటే తన లెటర్లో కూడా నా చావుకి ఎవరు సంబంధం లేదు, నాకే నేను ఉండలే. అదే అమ్మా, ఇప్పుడు లోన్లీనెస్, ఇప్పుడు తనకు ఒకవేళ తను ఎవరితోటైనా షేర్ చేసుకొని ఉంటే, లేకపోతే ఎవరితోటైనా మాట్లాడుకొని ఉంటే, ఇప్పుడు తనంతట తానే లైఫ్ను లిమిట్ చేసుకుందమ్మా. ఏంటంటే పిల్లలిద్దరిని తీసుకెళ్ళేసి హాస్టల్లో వేసింది, భర్త దుబాయ్లో ఉన్నాడు. పోనీ నిజంగానే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నాయా, లేకపోతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయా అంటే అది కూడా లేదు అక్కడ. ఎందుకంటే షీఈస్ వర్కింగ్ యాజ్ అ టీమ్ లీడర్ అండ్ తన శాలరీ, మా విజయ్ గారి శాలరీ ఆల్మోస్ట్ ఒక 2 lakhs వరకు ఉంటుందట. అట్లాంటప్పుడు ఫైనాన్షియల్ బర్డన్ లేదు అక్కడ. మరి ఇప్పుడు భర్తని ఇప్పుడు భార్యాభర్తలను ఎందుకు కలిపి పెడుతుందమ్మా సొసైటీ? ఏంటంటే ఒకరికొకరు తోడు ఉండాలి, లేకపోతే ఒక్కొక్కరు చేదోడు వాదోడు ఉండాలి, లేకపోతే ఒకళ్ళు కష్టం సుఖం ఒకరికొకరు షేర్ చేసుకోవాలనే కదా, దట్ ఈస్ ద ఇంటెన్షన్ కదా. అట్లాంటప్పుడు భర్త దుబాయ్లో ఉన్నారు, సరే ఒంటరితనంతో చచ్చిపోయిందా అని కూడా కాదు అక్కడ. ఎందుకు మరి ఇంత హేస్టీ డెసిషన్ తీసుకోవాలి? ఇప్పుడు ఏదైతే మీడియాలో వస్తుందో ఏదో మెసేజ్లు వచ్చినాయి ఏమొచ్చినాయి అని, అంటే సిస్టమ్ ఫెయిల్యూర్ అంతే కదమ్మా. ఇప్పుడు చట్టం మీద, లేకపోతే న్యాయం మీద, లేకపోతే నాకు ఏదో న్యాయం జరుగుతుందని చెప్పేసి తనకు నమ్మకం లేకుండా పోయింది. మరి ఎక్కడ ఫెయిల్ అయినాం? యాజ్ అ సొసైటీగా మనం అందరం ఫెయిల్ అయినాం. ఇప్పుడు కనీసం ఒక ఇప్పుడు ఆఫీస్ కొలీగ్స్ కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? తనకి ఎట్లాంటి ఆఫీస్లో కానీ, లేకపోతే ఆఫీస్లో షీ వాజ్ వెరీ కార్డియల్ విత్ ఎవ్రీబడి, అందరితోటి మంచి టర్మ్స్లో ఉండేది, తను ఎవరిని హరాస్ చేసేది కాదని కూడా మాట్లాడుతున్నారు. అట్లాంటప్పుడు తను చచ్చిపోక ఇద్దరు పిల్లల్ని చంపడంలో తనకి ఏం రైట్ ఉందమ్మా? ఇద్దరు బర్డింగ్ యంగ్ జనరేషన్ పిల్లల్ని ఇద్దరు పిల్లలు కూడా మంచి బ్రైట్ స్టూడెంట్స్. ఇద్దరు హాస్టల్లో ఉన్న పిల్లలు ఇద్దరిని తీసుకొని వచ్చేసి స్టేషన్ వరకు తీసుకొచ్చి స్టేషన్ బయట కార్ పార్క్ చేసేసి ఒక సూసైడ్ నోట్ రాసి కార్లో పెట్టేసి కార్ తాళాలు తీసి కొడుకు జేబులో వేసి ట్రైన్ వచ్చే వరకు 1 hour వెయిట్ చేసినారట పట్టల మీద. అంటే ఎంత కన్విన్స్ చేసి ఉండొచ్చు పిల్లల్ని తను? ఎంత కన్విన్స్ అయితే పిల్లలు కనీసం అంటే ఒక ఫోన్ కాల్ చేయాలన్న థాట్ రాలేదా వీళ్ళకి? అంటే మరి మమ్మల్ని తీసుకెళ్తుంది, తండ్రితో వీళ్ళకి ఎట్లాంటి రిలేషన్షిప్ ఉందో, ఏం టర్మ్స్ ఉన్నాయనేది మనకు తెలియదు. కనీసం ఒక్కళ్ళని కూడా అప్రోచ్ కాకుండా, ఒకళ్ళని కూడా రీచ్ అవుట్ కాకుండా వీళ్ళు ముగ్గురు వెళ్ళేసి ట్రాక్ మీద అదే తల్లిని ఇప్పుడు లాస్ట్ మినిట్లో మరి తల్లి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందా, లేకపోతే ఏం చెప్పింది, ఏం జరిగింది అనేది అది గార్డర్లో నోసమ్మా. అక్కడ మనము వీ కెనాట్ టేక్ అజంప్షన్స్ ఆర్ ప్రిజంప్షన్స్ దాంట్లో. ఎందుకంటే చనిపోయిన వారు ఆత్మకు శాంతి కలగాలి, వాళ్ళని మనం ఇంకా క్షోభ పెట్టొద్దు. కానీ ఇక్కడ ఏంటంటే యాజ్ అ సొసైటీగా మనము వాళ్ళని అడ్రస్ చేయడంలో, వాళ్ళ ప్రాబ్లంని అడ్రస్ చేయడంలో ఫెయిల్ అయినాం అనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు
తనకు నిజంగానే డిప్రెషన్ ఉంది, తనకు నిజంగానే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే షీ కుడ్ హ్యావ్ రీచ్డ్ అవుట్ టు పీపుల్. ఎస్, లేకపోతే కౌన్సిలింగ్ సెంటర్స్, లేకపోతే ఎన్నో కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ బర్డన్స్ లేవు కదా, మనిషికున్న అతిపెద్ద బర్డన్ ఏముంటుంది వైషు? ఫైనాన్షియల్ బర్డన్. మరి అట్లాంటి బర్డన్స్ లేవు. వాళ్ళ మదర్ కూడా అదే చెప్తా ఉంది, హస్బెండ్ కూడా అదే చెప్తా ఉన్నారు. అట్లాంటప్పుడు ఏంటంటే అప్పులు లేవు, సొంత ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. తన సొంత కార్ డ్రైవ్ చేసుకుంటుందంటే షీఈస్ వెల్ ఎస్టాబ్లిష్, రైట్? సో సొంత కారు ఉంది, కార్లు తన సొంత కారు తీసుకొని వెళ్ళింది అంటే ఇప్పుడు తను సొసైటీ పరంగా భయపడిందమ్మా. ఇప్పుడు ఎవరైతే చనిపోయినారో విజయ్ గారు, అసలు దేనికి భయపడి ఉండొచ్చు? సొసైటీ పరంగా భయపడిందమ్మా. అంటే తనకు ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. ఇట్స్ $1,000 క్వశ్చన్. ఏం జరిగింది అనేది మీకు తెలియదు, నాకు తెలియదు, మీడియాకు తెలియదు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే యాజ్ అ సొసైటీగా ఈ సొసైటీలో నేను లేనప్పుడు నా పిల్లల్ని ఎవరు సెక్యూర్ చేయలేరు, ఎవరు ప్రొక్యూర్ చేయలేరు, వాళ్ళకి సెక్యూరిటీ లేదని ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ తోటి తను చనిపోతూ వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళిపోయిందమ్మా తనతోటి. ఇంకొంతమంది ఏమో తనని ఫాలో అవుతూ వెళ్ళారు, ఇది హత్యే, ఆవిడ ఆత్మహత్య కాదమ్మా అది. ఎందుకంటే హత్య అంటే డెఫినెట్గా తెలిసేది అది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో రైల్వే స్టేషన్లో వాళ్ళ ముగ్గురే కనపడుతున్నారు సీసీటీవీ కెమెరాలో. లోకో పైలట్ కూడా చూసి చెప్పినాడు. అతను స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఆర్పీఎఫ్ వాళ్ళు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు. సో దాన్ని ఎవరో ఇది చేసినారు. ఇప్పుడు సూసైడ్ నోట్లో తను క్లియర్గా రాసింది కదమ్మా, ఎవరి ప్రోద్బలం లేదు, నాకు ఎట్లాంటి ఇది లేదు, ఎవరిని నేను అక్యూజ్ చేయదలుచుకోలేదు, ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోలేదు అని చెప్పేసి తను సొంతగా చెప్పింది. కాబట్టి ఇట్స్ ప్యూర్లీ ఏంటంటే లోన్లీనెస్, ఐసోలేషన్ ప్లస్ హెల్ప్లెస్నెస్ అమ్మా. ఏంటంటే నేనున్నాను అని ఒక భరోసా ఇచ్చే మనిషి ఎవరు దొరకలేదు తనకి. నేను ఐఎమ్ దేర్ ఫర్ యూ, ఆర్ నేను సపోర్ట్ చేస్తాను, లేకపోతే నేనున్నాను అనేది అటు ఆ భర్త నుంచి కూడా రాలేదనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే భర్త మీద హోప్ ఉన్నట్టయితే, లేకపోతే భర్త మీద తనకి ఆ కాన్ఫిడెన్స్ ఉంటే భర్తను పిలుచుకునేది కావచ్చు, భర్తకు చెప్పేది కావచ్చు. సో వాళ్ళ ఇంటర్నల్ గా ఏమున్నాయి అనేది మనకు తెలియదు. అసలు ఇబ్బంది ఉంది చెప్తే కదా, తను చెప్తే తను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు. కానీ ఏంటంటే నేను ఇంకా బ్రతకలేను, నాకు బ్రతకడం ఇష్టం లేదు అని ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకుంది. కాబట్టి ఇక్కడ మనం అసలు ఇట్లాంటి మనము అజంప్షన్స్ కూడా చేయడానికి ఛాన్స్ లేదమ్మా. కానీ ఏది ఏమైనా కూడా యాజ్ అ సొసైటీగా అంటే కనీసం అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం ఒక వీడియోలో మనం మాట్లాడుతున్నాం ఏంటంటే మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలు అయినాయి అన్నట్టు. ఏంటంటే అవతల వాళ్ళతో మాట్లాడేంత టైం ఎవరికి లేదు, అవతల వాళ్ళకి టైం ఇచ్చేంత ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. ఎవరు అంటే నాకేంటి అని ఒక నాకు అవసరం లేదు. అంటే ఎవరి దగ్గర ఏమైతే నాకెందుకు, నేను హ్యాపీగా ఉన్నా, లేకపోతే నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, నా పిల్లలు హ్యాపీగా ఉన్నారని ఒక సెల్ఫ్ సెంటర్డ్నెస్ లేకపోతే ఒక సెల్ఫిష్నెస్ అనేది ఎంటర్ అయిందమ్మా. కనీసం అంటే పక్కింట్లో ఎవరున్నారు, పక్కింట్లో ఏం జరుగుతుందని తెలుసుకునే అంత టైం ఎవరికి లేదు. అట్లాంటప్పుడు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయమ్మా. ఏంటంటే సోషల్ ఐసోలేషన్ అవుతా ఉంది, సోషల్ లోన్లీనెస్ పెరుగుతూ ఉంది. మనుషులతో మాట్లాడుకోకుండా సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కారణాలమ్మా. ఒక కారణం అని దీనికి మనము ఎక్స్క్లూజివ్గా మనం చెప్పలేము. కానీ ఏదేమైనా ఏది జరిగినా కూడా తను తీసుకున్న డెసిషన్ చాలా రాంగ్ డెసిషన్. చంపుకోవటము, చచ్చిపోవడం అనేది ఇట్స్ నాట్ అ సొల్యూషన్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్ అమ్మా. తనకే కాదు, ఎవరికి కాదు. నిజంగానే ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ అ ప్రాబ్లమ్ జస్ట్ ట్రై టు రీచ్ అవుట్ టు పీపుల్. ఎవరికన్నా ఒకళ్ళని మీరు అప్రోచ్ కాండి, కౌన్సిలింగ్ అప్రోచ్ చేయండి, లేకపోతే ఎవరికన్నా మీరు షేర్ చేసుకోండి. షేరింగ్ ఈజ్ కేరింగ్ ఆర్ కేరింగ్ ఈజ్ షేరింగ్ అంటారు. అట్లాంటిది ఎవరో ఒకరు ఉంటారమ్మా డెఫినెట్గా. దేర్ ఈస్ అ షోల్డర్ టు లీన్ ఆన్. బట్ షీ హ్యాస్ నో రైట్ కదా ఆ కిడ్స్ ని తీసుకొచ్చి. అదే అమ్మా, ఇప్పుడు అందరు అనేది కూడా, అందరు మాట్లాడేది కూడా అదే. సరే తనకు అంత ఫ్రస్ట్రేషన్ ఉంది, తనకు అంత డిప్రెషన్ ఉంది, లేకపోతే లోన్లీనెస్ ఉంది, ఐ డూ అగ్రీ. కానీ పిల్లల్ని ఇద్దరిని చంపే రైట్ నీకు లేదు కదమ్మా. ఇప్పుడు అది కూడా మేజర్స్ కావాల్సిన పిల్లలిద్దరు, వాళ్ళను అంటే వాళ్ళు ప్రపంచాన్ని చూడకుండా, వాళ్ళకి ఎట్లాంటి ఇది లేకుండా ఎలాగో హాస్టల్ వేసారు, వదిలేస్తే వాళ్ళు బ్రతుకుతున్నారు కదా. ఇప్పుడు నీకు అంత నిజంగానే లోన్లీనెస్ ఉంది, అంత ఐసోలేషన్ ఉన్నప్పుడు అసలు అంటే ఇంకా నీకు సాటి మనిషి అనేవాడు లేకుండా పోయినాడు కదా, నీ ప్రక్కన ఎవరు లేకుండా పోయినారు కదా. అటు భర్త చూస్తే దుబాయ్లో ఉన్నాడు, ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉన్నారు. అదే పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టుకుంటే కనీసం వాళ్ళ కంపెనీలో నీకు మంచి ఇది ఉండేది కదా. ఇప్పుడు తాను చనిపోక ఇద్దరు పిల్లల ప్రాణాలు కూడా తీసేసిందమ్మా. అదే దట్స్ అ వెరీ సాడ్ పార్ట్. అండ్ ఇట్స్ అంటే వాళ్ళిద్దరిని మర్డర్ చేసినట్టే కదా. అంతే, ఇప్పుడు తాను చనిపోక ఇద్దరు పిల్లలు వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసేసింది కదా. అదే చాలా బాధపడాల్సిన విషయం అమ్మ. వాళ్ళిద్దరు కూడా చాలా బ్రైట్ స్టూడెంట్స్ అట. అంటే కనీసం అంటే ఒక మినిమం కట్టసేమో పక్కింట్లో ఏమవుతుంది, లేకపోతే హలో హాయ్ అంటే కూడా కనీసం అంటే తను బ్రతికేదేమో. మరి తనకి అంటే ఇంకా దాని మీద మనం ఏమి జడ్జ్మెంట్స్ పాస్ చేయలేము, లేకపోతే జడ్జ్ చేయటం కూడా మనకు ఇట్స్ నాట్ గుడ్ ఆన్ ఆ పార్ట్. కానీ ఏదైతే జరిగిందో దాన్ని అంటే హోల్ ఆఫ్ ఇది మీడియా కానీ లేకపోతే ఎంత దాన్ని సర్క్యులేట్ చేసినందుకు ప్రతి ఒక్కరు ఎవ్రీబడి ఈస్ ఫీలింగ్ సాడ్ ఫర్ ద డెత్ ఆఫ్ ద
చిల్డ్రన్ అండ్ మదర్. మదర్, ఎస్. అండ్ మే గాడ్ బ్లెస్ దేర్ ఫ్యామిలీ అండ్ గివ్ దెమ్ ద ఇది అమ్మ సోలేస్ టు ద రెస్ట్ మన సోల్స్కి. రెస్ట్ ఇన్ పీస్. దట్స్ వాట్, రెస్ట్ ఇన్ పీస్ అమ్మ, అంతే, ఇంకేం చెప్పలేము. ఎస్. సారీ టు లిసన్ దిస్ అండ్ సారీ టు టాక్ ఆన్ దిస్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.